రాధా, దొరికినట్టే దొరికి చేయి జారిపోయావు. ఈసారి నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఎక్కడున్నా కనిపెట్టి తీరుతాను. అమ్మా 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 అమ్మా. అదేంటి మావయ్య, ఖుషీని తీసుకురావడానికి రాధ వెళ్ళింది కదా, నువ్వు తీసుకొచ్చావేంటి? రాధ ఇంట్లో లేదా? రాధని స్కూల్కి వెళ్ళమని నువ్వే చెప్పావుంట కదరా, మళ్ళీ అలా అడుగుతావేంటి? డాడీ, అమ్మ స్కూల్కి రాకుండా, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది డాడీ? నాకు భయం వేస్తుంది డాడీ. ఇదేనా ఆవిడ గారికి ఖుషి మీదున్న ప్రేమ? స్కూల్కి వెళ్లకుండా ఏ రాజకార్యం వెలగబెట్టడానికి వెళ్ళింది? ఆ రాధ ఇలా కేర్లెస్ గా ఉంటుందనే ఖుషీని పిక్ చేసుకోవడానికి నేను వెళ్తాను అన్నాను. నువ్వేమో వద్దనేసరికి నేను ఊరుకోవాల్సొచ్చింది మావయ్య. ఛా, చిన్నపిల్ల విషయంలో ఇంత అశ్రద్ధగా ఉంటే ఎలారా? వెళ్ళలేకపోతే ఒక ఫోన్ అయినా చేసి చెప్పాలి కదా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అవ్వడం ఏంటి మావయ్య? రాధ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉంది, నేను చూశాను కదా. అంటే కావాలనే స్విచ్ ఆఫ్ చేసుకుందన్నమాట. తను ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఖుషీని తీసుకురావటం వీలు కాదని చెప్పుండొచ్చు కదా. నన్ను వెళ్ళనివ్వకుండా తను వెళ్లకుండా నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి మావయ్య? అంత బాధ్యత లేని మనిషిని నేనెక్కడా చూడలేదు. ఏం జరిగిందో తెలియకుండా మనకి మనమే ఏదేదో ఊహించుకోవడం కరెక్ట్ కాదు. ముందు రాధ ఎక్కడికి వెళ్ళిందనేది క్లారిటీ రానివ్వండి, ఆ తర్వాత మాట్లాడండి. డాడీ, అమ్మ వచ్చేసింది. స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? కొంచెం కూడా బాధ్యత లేదా నీకు? స్కూల్కి వెళ్లే ఆలోచన నీకు లేనప్పుడు నన్నెందుకు వెళ్ళనివ్వలేదు? మేము ఇన్ని అడుగుతుంటే నువ్వొక్కదానికి కూడా సమాధానం చెప్పవేంటి? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సింది మీ తమ్ముడికి మాత్రమే, కాబట్టి నేను చెప్పాల్సింది ఆయనకి చెప్తాను. చూసావా తమ్ముడు ఎంత పొగరుగా మాట్లాడుతుందో? తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ కొంచెం కూడా లేదు తనకి. రాధ తప్పు చేసిందని ఎలా చెప్తున్నావు అక్క? తను స్కూల్కి వెళ్ళకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఏ రీజను లేకుండా రాధ అలా చేయదు. ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరిక దీని గురించి వదిలేయండి. మామయ్య ఏంటమ్మా రాధకి సపోర్ట్ చేస్తున్నాడు? ఛా, మొదలు పెట్టండి. ఏంటి? ప్రశ్నల వర్షం, తిట్ల దండకం.
కానివ్వండి కానివ్వండి. నువ్వు స్కూల్కు వెళ్ళనందుకు నాకు నీ మీద కోపం ఏం లేదు రాధా. ఏదో ఒక రీజన్ లేకుండా నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు. కానీ నువ్వు వెళ్ళలేకపోతున్నాను అని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చు కదా. నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక నేను ఖుషి ఎంత కంగారు పడ్డామో తెలుసా? అవును, నీ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉందని నందిని అంటుంది. మరి స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నావు? నేను చేయలేదు, పట్టాభి మనుషులు చేశారు. పట్టాభి మనుషులా? నేను స్కూల్కి వెళ్తుంటే దారిలో పట్టాభి అడ్డుపడి నన్ను ఎత్తుకెళ్ళబోయాడు. మీ ఫోన్ రాగానే ఆ రౌడీ వెధవలు కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు. మీరు రోడ్డు మీద ఒక అతనితో గొడవ పడ్డారు కదా, ఆ విషయం నీకెలా తెలుసు? అతనే పట్టాభి. నేను ఆ బండిలోనే ఉన్నాను. మిమ్మల్ని పిలవడానికి కూడా ప్రయత్నించాను, కానీ నా నోటికి ప్లాస్టర్ వేశారు ఆ దొంగ వెధవలు. మొత్తానికి వాళ్ళకి మస్కా కొట్టి తప్పించుకుని బయటపడ్డాను. సారీ రాధా, ఆ పట్టాభి నీ గురించి వెతుకుతున్నాడన్న విషయం మర్చిపోయి నిన్ను స్కూల్కి వెళ్ళమన్నాను. నువ్వైనా గుర్తు చేసుండొచ్చు కదా. ఖుషి స్కూల్లో ఎదురు చూస్తుందన్న కంగారులో నాకు కూడా ఆ పట్టాభి గురించి ఆలోచన రాలేదు. అమ్మా, నేను నీతో మాట్లాడను. నన్ను పికప్ చేసుకోవడానికి ఎందుకు రాలేదు? ఎందుకంటే ఒక రాక్షసుడు నన్ను బంధించాడు ఖుషి. రాక్షసుడా? రాక్షసుణ్ణి చూడగానే నీకు భయం వేసిందా? ఓ, చాలా భయం వేసింది. మరి ఆ రాక్షసుడి నుండి నువ్వెలా తప్పించుకున్నావమ్మా? నువ్వు స్టోరీలో చెప్పినట్టు అందమైన రాజకుమారుడు వచ్చి నిన్ను సేవ్ చేశాడా? ఉహుం. ఏ రాజకుమారుడు రాలేదు ఖుషి. నువ్వు రాజకుమారివైతే డాడీ కదా రాజకుమారుడు. డాడీ అమ్మని సేవ్ చేయడానికి ఎందుకు వెళ్ళలేదు? రాక్షసుడితో ఫైట్ చేసి అమ్మని నువ్వే సేవ్ చేయాలి. స్టోరీలో రాజకుమారుడికి రాజకుమారి ఎక్కడుందో తెలుసు కాబట్టి వెళ్ళి సేవ్ చేశాడు. నాకు మీ అమ్మ ఎక్కడుందో తెలియదు కదా. పాయింటే. అయినా ఈ రాజకుమారిని కాపాడడానికి రాజకుమారుడే రావాల్సిన పని లేదు. తనని తాను కాపాడుకునే శక్తి తనకుంది. అవును డాడీ, అమ్మ ఫైట్ చేసిందంటే ఎలాంటి రాక్షసుడైనా పారిపోవాల్సిందే.